హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ ఆశా యూట్యూబ్ ఛానల్. ఇది మొత్తం వీడియో వచ్చేసి సండే వ్లాగ్. ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. ఇది 2 పీస్ కుర్తా సెట్, 2 పాకెట్స్ అయితే వచ్చాయి. పాకెట్స్ ఉంటే ఎంత హ్యాపీనో అమ్మాయిలకి కదా. అసలు బెంగళూరుకి వచ్చినాక ఎంత ఎయిర్ ఫాల్ అంటే ఊరికే అలా పట్టుకున్నా కానీ వస్తూనే ఉంది. జుట్టు అయితే 1 సైడ్ దూతనే అంత ఎయిర్ ఫాల్ వచ్చింది. ఇంకా 2 సైడ్లు అయితే చిక్కు తీసేసుకొని నాకు వచ్చిన సింపుల్ జడ అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. 5-6 టైమ్స్ అయితే వాషింగ్ వేసాక చెప్తున్నాను. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ప్యాంట్ కి వచ్చేసి 2 పాకెట్స్ కూడా ఇచ్చినారు. ఇంకా లేట్ అవుతుందని మా హస్బెండ్ అయితే పక్క నుంచి నాకు తినిపిస్తున్నాడు. ఇంకా నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇలా ఒక ఫ్లవర్ అయితే పెట్టేసుకొని సింపుల్గా ఇలా అయితే రెడీ అయ్యాను. ఈ డ్రెస్కి చున్నీ రాలేదు కాబట్టి నా కాడ ఉన్న బ్లాక్ చున్నీ అయితే నేను వేసుకుంటున్నాను. ఇంకా రెడీ అయ్యేసి వర్తూర్ కాడ సండే మార్కెట్ అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాము. 2 డీమార్ట్ బ్యాగులు అయితే తీసుకొని ఇలా సింపుల్గా అయితే ముగ్గేసాను. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా 2 డీమార్ట్ బ్యాగులు, ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్తున్నాము. వామ్మో, ఎండ చూడ ఎంత ఉందో. ఇంకా ఈ ఎండకి బైక్ మీద పోతే అంతే. నా హెల్మెట్ తీసుకోవడం అయితే మర్చిపోయినాను, అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళి హెల్మెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ బెంగళూరులో ప్రతి బైక్ మీద వెళ్ళే ఇద్దరు అయితే హెల్మెట్ పెట్టుకోవాలి. ఇంకా కిందికి అయితే వెళ్తున్నాను. మళ్ళీ అయితే రెడ్ చున్నీ వేసుకున్నాను. ఆ బ్లాక్ చున్నీ నాకు ఎందుకో మంచిగా అనిపించకపోయింటే మళ్ళీ రెడ్ చున్నీ అయితే వేసుకున్నాను. మా అపార్ట్మెంట్లో కూడా గణేష్ని అయితే పెడుతున్నారు. మేము వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ మండపం అయితే వేస్తున్నారు. ఇప్పుడు వర్తూర్ నుంచి డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. అసలు ఈరోజు డీమార్ట్కి వెళ్దాం అనుకోలేదు, జస్ట్ మార్కెట్కి ఒక్కటే వెళ్దాం అనుకున్నాము. కానీ ఒక 3-4 వస్తువుల కోసం అయితే డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. ఎప్పుడు ఈ వర్తూర్ రోడ్లో అయితే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇలానే సేమ్ బండ్లు అయితే ఆగుతూనే ఉంటాయి లైన్ గా. డీమార్ట్కి అయితే వచ్చేసాము. 3-4 ఐటమ్స్ కోసమే వచ్చాము. ఇంకా చూడాలి ఆ 3-4 ఐటమ్స్ కాస్త ఎన్ని అవుతాయో. ఫైనల్లీ ఇన్ని అయితే అయినాయి. మనం డీమార్ట్కి వస్తే కాలు చేతులు ఆగుతాయా, 4 కోసం వస్తే 10-15 అయితే. ఇదే ప్రాబ్లం. డీమార్ట్కి రావాలంటే 4 కోసం వస్తే ఈజీగా 1000 నుంచి 1500 అయితే అమౌంట్ అవుతుంది. డీమార్ట్ నుంచి ఇంకా మార్తలికి అయితే వెళ్ళాము. అక్కడ లంచ్ చేసుకొని ఇక్కడ చెరుకు రసం బాగుంటుందంటే ఒక 2 చెరుకు రసం అయితే చెప్పాము. దాంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మేము వచ్చేసి లెమన్ అయితే చెప్పాము. ఈ ఏరియా మొత్తం పీజీ హాస్టల్స్, ఫుడ్ స్టాల్స్, మన తెలుగు రెస్టారెంట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఇంకా మార్తల్లి నుంచి వర్తూర్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. ట్రైన్ అప్పుడే గేట్ అయితే పడింది. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి ఎప్పుడు రెడీ అవుతుందా అని వెయిటింగ్. మీకు ఈ టెంపుల్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వర్తూర్ లో ఉన్న విశాల్ మార్ట్ కి అయితే వెళ్ళాను. అక్కడ చూసాను, నాకు ఒక 2 పీస్ కుర్తా సెట్ నచ్చింటే ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఈ చిన్నవి అయితే 7 వచ్చేసి 50 రూపీస్ అంట. అవి పెద్దగా ఉండేవి అయితే 4 వచ్చేసి 50 రూపీస్ అంట. వర్తూర్ మార్కెట్ లో అయితే అన్ని పెడతారు, ఇది లేదనకుండా ప్రతిది అయితే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అయితే వచ్చేస్తుంది కదా, వినాయక చవితి. చాలా బొమ్మలు అయితే పెట్టారు. చిన్నవి ఎంత ముద్దుగా ఉన్నాయంటే అంత ముద్దుగా ఉన్నాయి. నేనేం కొన్నాను ఒక షార్ట్ వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.